కర్కాటక రాశి చంద్రక్షేత్రం. చంద్రక్షేత్రం కాబట్టి చంద్రుడు పరిపూర్ణంగా కర్కాటక రాశికి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇకపోతే అలీ వలి కర్కట వేణు రంభ వినాశకాలే ఫలముద్భవంతి అని ఒక శాస్త్రం ఉంది. అంటే అలీ అంటే మన రోకల బండి అంటారు, చిన్న చిన్న పురుగుల్లో వలి అంటే తేరు, కర్కట అంటే ఎండ్రకాయ, వేణు అంటే వెదురు, రంభ అంటే అరటి చెట్టు. ఇవన్నీ కూడా మోక్ష జంతువులు, మోక్ష వృక్షాలు అంటారు. మోక్షాన్ని కలిగించేవి కాదు, వాటికి మోక్షం అవే కలిగించుకుంటాయి. అవి తదుపరి సంతానాన్ని, పెద్ద బాధ్యతల్ని, కుటుంబ వ్యవస్థని పట్టించుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అటువంటి వాళ్ళే కర్కాటక రాశి వాళ్ళు కూడా. వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఉండగలుగుతాము, మిగతంతా విద్య అనేటువంటి ఫిలాసఫీ తత్వంతో వాళ్ళు ఉంటారు. ఇంచుమించు ఒక వాళ్ళైనా కానీ ఇదంతా విద్య. అందరూ కూడా మనకు బంధువులు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ శాశ్వతం కావాలనేటువంటి ఫిలాసఫీ తత్వం లాస్ట్లోని 60 తర్వాత వాళ్ళకి ఏర్పడుతుంది. అది వేరే విషయం. కాకపోతే బ్రతికినంతకాలం కూడా కర్కాటక రాశి మంచి తెలివిగా ఉంటారు, మంచి విద్యావంతులు, ఉన్నతంగా ఎదుగుతారు. ఎందుకంటే అవి నిలువున చీరిపోయి తలుపు అది రోగల పంట అంటాం కదా, అది నిలువున వెంట్లోంచి గుడ్లు వచ్చేసి అది చనిపోతుంది. తేలు అంతే, నిలువున చీరిపోయి గుడ్లు బయటకు వచ్చేసి అది చనిపోతుంది. కర్కాటక ఎండ్రకాయ అంతే, నిలువున చీరిపోయి దాని గుడ్లు బయటకు వచ్చి అది చచ్చిపోతుంది. వేణు అంటే వెదురు పువ్వు పూస్తే మనం కొట్టేస్తాం. రంభ అంటే అరటి చెట్టు గదివేస్తే కొట్టేస్తాం. కాబట్టి తన తదుపరి సంతానాన్ని చూడవి. అక్కడతో పరిపక్వత మోక్ష జంతువులు, మోక్ష వృక్షాలను కూడా అంటాం. అది ఇంచుమించు అర్ధాయుష్ని కలిగే ఉంటాయి అవి. కాకపోతే వీళ్ళు ఉన్నంత వరకు కూడా చక్కటి జీవితం, వీళ్ళకి పూర్ణాయువు ప్రసాదించవలసిన స్థితి బలంగా ఉన్నట్టయితే కేంద్ర కోణాలు అంటారు. పెద్ద సబ్జెక్ట్ ఇది. పెట్టుకుంటారు కానీ నమ్మకం వెళ్తే పెట్టుకుంటారు, శాశ్వతంగా ఉన్నవి పెట్టుకుంటారు. మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడ విడిచిపెట్టేస్తారు. మనస్తత్వం అంతే. ఎవరైనా మిత్రులు వస్తే అలాగే దీర్ఘకాలంగా వాళ్ళనే పట్టుకొని వాళ్ళు ఏమన్నారని మళ్ళీ బాధపడుతుంటే ఉండి, మళ్ళీ మానసికంగా మనకి కొంచెం చాలా ఇబ్బందులు పడిపోతుంది. ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం వాళ్ళు పెద్దగా ఉండరు. కొంతమంది పురుషులకు మంచిది, స్త్రీలకు చిన్న బేల్తనం వస్తుంది కర్కాటక రాశికి. ఎందుకంటే వాళ్ళకి తట్టుకునే శక్తి కొంచెం తక్కువ వస్తుంది. కొన్ని ఇతరుల తాలూకా ప్రభావాలు మన తన మీద పడినప్పుడు తట్టుకునే శక్తి కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే స్మూత్, సున్నితత్వం. కాబట్టి క్రిములు కూడా స్మూతే, అవి సున్నితత్వమే. ఎందుకంటే చిన్న చేమ పక్క నుంచి పరిగెట్టినా సరే అది బెదిరిపోయి పారిపోతుంది. ఈ జంతువులు మనం గమనించే ఉంటాం. పేరు ఒకటి, కర్కాటక ఒకటి, చేమ, ఇవన్నీ కూడా చిన్న ఏ శబ్దానికి వెళ్ళిన ముక్కుని మీరు వెంటనే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి సున్నిత మనస్కులు వాళ్ళు కర్కాటక రాశికి. అందులో ఏమిటి ఉంటాయంటే గురుశక్తి తక్కువ వాళ్ళకి. పునరుస్తు నక్షత్రం 3 పాదాలు మిథున రాశిలో ఉండిపోయింది. దంపతులకు పంచాడు గురుడు. ఇంకొక పాదం 4వ పాదం మాత్రమే ఉంటుంది కర్కాటక రాశిలో. తర్వాత పుష్యమే నక్షత్రం శని బలం. శని గొప్పవాడు కాబట్టి శని బలం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. శని 4 పాదాలు ఉంటాడు. పుష్యమే నక్షత్రం 4 పాదాలు ఉంటాడు. పునరుస్తు, పుష్యమి. ఆశ్లేష నక్షత్రం వస్తుంది, అది బుధ మహాదశ సంబంధించింది. బుధుడు విజ్ఞాన శాస్త్రకారకుడు. మనం అంతా ఇందాక అనుకున్నాం. బుధశక్తి ఆశ్లేష నక్షత్రం 2 పాదాలు కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి బుధుని తాలూకా విజ్ఞానం, మంచి ఉన్నతమైనటువంటి చదువు, సామాజిక పరివర్తన, సమాజాన్ని అర్థం చేసుకునే విధానం, తన తాను చక్కగా జాగ్రత్తగా ఉండేటువంటి విధానం, జీవనం పరిపక్వత, అన్ని రకాల అనుభవాలు ఉండాలనే తాపత్రయం, 12 భాగాలు అనుభవించాలనే తత్వం, ఇవన్నీ కూడా బుధశక్తి వల్ల వస్తాయి. అవన్నీ కర్కాటక రాశి వారు పుష్కలంగా అనుభవిస్తారు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత పుత్రపుత్రిక సంతానం, భార్యాభర్తల తరకు అన్యోన్యత, ఇవన్నీ కూడా పుష్కలంగా దీర్ఘకాలంగా ఉంటాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు తల్లిదండ్రులకు ఇంచుమించు 70 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు అమ్మ నాన్న అనిపించుకునే తత్వం కూడా కర్కాటక రాశిలో ఉంటుంది. అది అదృష్టం కదా. ఆ ప్రకారంగా ఎందుకంటే సూర్యశక్తి తక్కువ అక్కడ. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. ఈ ప్రకారం చంద్రుడి బలం ఎక్కువ. చంద్రుడికి స్వక్షేత్రం కాబట్టి తల్లి బాగుంటుంది. సూర్యుని తన ప్రభావం లేదు కాబట్టి తండ్రి బాగుంటాడు. ఈ ప్రకారంగా తల్లిదండ్రులు చూసుకునే విధానం, తన పిల్లల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ మంచి ఆలోచన పరులు, చక్కని వాతావరణంలో వాళ్ళు ఉంటారు. కర్కాటక లగ్నం గల వాళ్ళు, కర్కాటక రాశి గల వాళ్ళు కూడా. లగ్నం సూర్య లగ్నాన్ని బట్టి ఉంటుంది. కానీ కర్కాటక రాశి గల వాళ్ళకి మరింత ప్రభావం ఎక్కువ ఉంటుంది. కర్కాటక లగ్నం గల వాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది. లగ్నం చిన్నది, లగ్న ప్రభావం ఇంకా మనం ఒకసారి ప్రశ్నించుకుంటే లగ్నం దేనికంటే గొప్పది. అది లగ్నం బట్టి 2 ప్రభావాలు ఉంటాయి. చంద్రుని తల ప్రభావం, లగ్న తల ప్రభావం. ఇప్పుడు చంద్రుని గురిండే మనం చెప్పుకుంటాం. ఇది కర్కాటక రాశి సంబంధించింది. కాబట్టి గురుశక్తి బాగుంటుంది. గురుశక్తి కొంచెం తక్కువలో ఉంటుంది. ఆ తర్వాత ఏమో
శని తాలూకా శక్తి పుష్కలంగా ఉంటుంది. ఈ బుధ శక్తి కూడా సగభాగం బాగుంటుంది. ఈ చంద్ర ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి గురు ప్రభావం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ శని ప్రభావం పుష్కలంగా ఉంటుంది. వాళ్ళు బలవంతులు, మంచి పూర్ణాయు గల వాళ్ళు కాబట్టి వాళ్ళ విశ్లేషణ మంచి బాగానే ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కూడా మంచి తెలివైన వాళ్ళుగా ఉంటారు, మంచి విద్యాపరులుగా ఉంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు తను రక్షించుకునే విధానంలో కూడా గొప్పది. ఆ ప్రకారంగా జంతువుకు అది క్రిమి కూడా అలాగే తను రక్షించుకోవడంలో ఆ క్రిమి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు ఆశ్లేష. తర్వాత వచ్చేది ఆశ్లేష నక్షత్ర జాతకులు పూర్ణాయ గల వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వాయుకారకుడు నేను శని బలంగా ఉంటాడు పుష్యమి నక్షత్రంలో. శనిచంద్రుడు కలయిక అంటే ఇక్కడ ఏంటవుతుందంటే చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి బలం. శనితో కలిస్తే శనిచంద్ర యోగం అంటారు, గురునితో కలిస్తే గజకేసరి యోగం అంటారు, కుజునితో కలిస్తే చంద్రమంగళ యోగం అంటారు, శుక్రునితో కలిస్తే కవిచంద్ర యోగం అంటారు. ఇక్కడ కుజుడు ఇక శని కర్కాటక రాశిలో వచ్చి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పుష్యమి నక్షత్రం 4 పాదాల్లో శని ప్రభావం ఉంటుంది కాబట్టి అది శనిచంద్ర యోగం కిందే వస్తుంది. అది ఎందుకంటే ఆ రాశిలో అంతర్లీనంగా చూసుకుంటే అది మనం ఎక్కడైనా ఉన్నట్టయితే శనిచంద్రులు కలయిక ఉంటే అది మంచిది. కర్కాటక రాశిలో శని ఉన్నా మంచిదే. ఈ ప్రకారంగా వాడు పూర్ణాయం కలిగి ఉంటారు. కాబట్టి చంద్రుడు శనికి మిత్రుడే, ఒక విధంగా పరోక్ష మిత్రుడు. శత్రువు అనుకుంటారు కానీ పరోక్ష మిత్రుడు. చంద్రుడికి శత్రువులు లేరు, మిత్రులు లేరు. తాత్కాలిక మిత్రుడు, తాత్కాలిక శత్రువుడు. చంద్రుడు ఒక మంచి స్వేచ్ఛ గల గ్రహం, అది మనం గ్రహించాలి. తర్వాత సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, తర్వాత ఏమో ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక పాదాన్ని కలిగి ఉంటుంది మఖా నక్షత్రం సింహరాశి. మఖా నక్షత్రం కేతు మహాదశ. ఈ కేతు మహాదశ మనం చెప్పుకున్న మేష రాశిలో చెప్పుకున్నాం. అశ్విని నక్షత్రం కేతు మహాదశ అని మన ఆధ్యాత్మిక రంగం, తర్వాత అవన్నీ కూడా మనకి ఔషధాలు, అటువంటి దానిలో ఒక మెడికల్ షాపులు తీసుకోవడం కానీ, మందుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో అన్నింటి కూడా కేతు ప్రభావం కలిగిన వాడు. కాబట్టి అటువంటి దృక్పథం, అటువంటి ఆలోచనలు, అటువంటి వృత్తులు చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. తర్వాత సింహం ఎంత గొప్పదంటే సింహానికి స్త్రీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒక స్త్రీ అందం వర్ణించాలంటే ముందు నడుము, సన్నని నడుము, బాహువులు, పిక్కలు బలంగా ఉండడం. ఈ ప్రకారంగా సింహం గొప్ప బలమైన జంతువు. అంగసౌష్ఠవం చాలా గొప్పగా ఉండేటువంటి లక్షణం కలిగా బలం గల జంతువు సింహం. అంతే శక్తి సామర్థ్యాలు కలిగి స్త్రీ. ఆ ఒక్క సన్నని నడుము ఉంటే అందానికి ప్రాధాన్యత వస్తుందే కానీ సింహం లాంటి శక్తి సామర్థ్యాలు ఉండడం మాత్రం గొప్ప. ఎందుకంటే అందుకోసం ఏంటంటే స్త్రీకి పురుషుడి కంటే 8 రెట్లు బలం కంటే మరో శ్లోకం కూడా ఉంది. ఎందుకంటే అన్ని మానసిక బలం ఎక్కువ, తిండి ఎక్కువే. మనం 2 పిడతలు తింటే స్త్రీలు మనం 4 పిడతలు తింటారు. మనం 2 సార్లు కోపం తీసుకుంటే వాళ్ళు 4 సార్లు కోపం తెచ్చుకుంటుంటారు. ఈ ప్రకారంగా అన్ని అధికమే. కాబట్టి స్త్రీ ఏం చేస్తుందంటే ఆ సింహరాశికి సంబంధించిన స్త్రీ గొప్ప ఆలోచన పరులు అవుతుంది, మంచి శక్తి కలిగి అవుతుంది. ఎందుకంటే మనం ఆలోచించుకుంటే ఉదయం నుంచి సాయంకాలం కూడా మనం లెక్క వేసుకుని మన ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటే రాత్రి 9 గంటల దాకా విశ్రాంతి లేకుండా చేసేటువంటి స్త్రీలు ఉంటారు. కానీ అది వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది, ఎస్కే తప్పించుకుంటారు. వాళ్ళు కొన్ని పనులు ఉన్నాయంటే రేపు చేద్దాం అనేస్తారు. కానీ సింహరాశి వాళ్ళు ఇలా కాదు, తప్పనిసరిగా వాడు నువ్వు ఎక్కడ పని అక్కడ అయిపోవాలి, శుచి శుభ్రత అయిపోవాలి. అంత పనికి చక్కర వాళ్ళు మరి బాగా బలంగా ఉంటారు, పని చేసుకుంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. స్వల్పంగా ఆహారం తినడంలో కూడా సింహమే గొప్పది. ఈ ప్రకారం ఒకవేళ భోజనం లేకపోయినా సరే వాళ్ళ పని మాత్రం మాత్రం అది సింహరాశికి ఉండేటువంటి గొప్పతనం. అది దానికి అధిపతి ఎవరు? సింహస్యాధిపతి సూర్య భగవానుడు. సంపూర్ణమైన ఆ రాశికి వాడు రాసింది సూర్య భగవానుడు రాసి సింహం. అందుకే సింహలగ్న జాతకులకు కానీ, సింహరాశికి సంబంధించిన జాతకులకు కానీ ఆడపిల్లల్ని తప్పనిసరిగా మీకు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనే సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పటికీ ఉంది. సింహరాశి వాళ్ళు అంటే మాత్రం తప్పనిసరిగా నేనే చెప్తాను 10 మందికి. సింహలగ్న జాతకురాల పిల్ల అత్తవారింట్లో గొప్ప అభివృద్ధిని పొంది కుటుంబ క్షేమాన్ని కోరుతుంది. పుట్టినింటి కన్నా అత్తవారింట్లో గొప్పగా ఉంటుంది. సింహలగ్న జాతకులకు కట్నం తీసుకోకూడదు, ఆ పిల్లకి అనకూడదు అసలు. ఎందుకంటే అంత పనిమంతురాలు, అంత బాధ్యత కలిది, అంత తెలివితేటలు కలిది, అంత అందం కలిది, ఒక సామాజిక వాతావరణంలో మంచి దృక్పథం కలిది, భార్యాభర్తల విషయం వైవాహిక జీవితం పుష్కలంగా అనిపించగలది. ఇవన్నీ 3 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి సింహలగ్నం, సింహరాశి మంచి రాశి, మంచి లక్షణాలు కలిగి ఉంటారని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. కన్యా రాశి మగవాళ్ళకి పేదతనం, స్త్రీకి మంచిది.
కన్యారాశి స్త్రీలకు మంచిది. కాబట్టి కన్యారాశికి కొన్ని రకాల ఇబ్బందులు కూడా, వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్తుంది. అది లగ్నాత్తో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి వస్తుంది. అది కన్యారాశి వాళ్ళు కూడా శుక్ర ప్రభావం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఒక కళ ఉంటుంది. వాళ్ళు కళారంగ చతురులు. తర్వాత ఏమో మఖ నక్షత్రం 4 పాదాలు సూర్యుని ప్రభావం కూడా ఆరోగ్య విషయంలో చాలా బాగుంటారు. ఉత్తర పలుకుని నక్షత్రం రవి మహాదశ సంబంధించింది కాబట్టి అది కూడా బాగుంటుంది. మఖ కేతు మహాదశ కాబట్టి వేదాంత ద్వారాని ఒక ఉన్నతమైనటువంటి జీవనాన్ని కలిగి ఉండడం, ఆధ్యాత్మిక తత్వం కలిగి కేతు ప్రభావం కూడా కొంత ఉంటుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు అదృష్టవంతుల కింద మనం చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.